ప్రార్థన చేసుకుని మనము పాటలు పాడుకుందాం. ప్రార్థన అందరూ కూడా మోకరించి తరలి వచ్చి కళ్ళు మూసుకొని ఈ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో చేరి మరొకసారి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభు శ్రీ కృపకై ప్రభువును చెల్లిస్తూ ప్రార్థనతో మనము ఆదివారం ఆరాధన ఆరంభం చేసుకుందాం. ఇంకా త్వరపడి సిద్ధపడి రండి. మీరు మీ గృహాలలో కూర్చొని ప్రభువును ఆరాధించడానికి మనం ముందుకు సాగుదాం. ప్రార్థన దేవుని కాలం అంతా కూడా మనందరినీ కాపాడినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా మనం ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పరమదూతలతో నిత్యము గాన ప్రతి గానాలతో ప్రవచించినటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనాలు, నీ స్తోత్రములు 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 ప్రభువా. ఆకాశముని సింహాసనముగా భూమిని పాదపీఠలు పెట్టి ఆశీర్వదించి పరమదూతల చేత నిత్యము అయా మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడని పోలవచ్చినటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనాలు, నీ స్తోత్రములు తండ్రి. అయా ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి కొద్ది మందిగా అయా మరి నిపుణులుగా నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచే వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ నీ నామం పేరిట ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నీ ఉంటారని సెలవిచ్చి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ మందిరంలో మేము కొద్ది మందిగా అయా మరి కూడి ఉంటుండగా మీరు మా మధ్యలో ఉన్న దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగా మా ప్రియులందరూ కూడా తండ్రి మరి ఇంకా వారి వారి గృహాలలో తండ్రి మరి కుటుంబ సమేతంగా అయా మరి కలిసి నీ సన్నిధిలో కూర్చొని అయా మరి నేను ఆరాధిస్తూ, నేను గణపరుస్తూ, నేను స్తుతిస్తే భాగ్యాన్ని వారికి ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఎక్కడనైతే ఇద్దరు లేక ముగ్గురు చేరి ఉంటారో అక్కడ నీ ఉండి నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకు నడిచిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన గత కాలం అంతా కూడా నీవు చేసిన వేరులన్నిటి కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు చూపిన కృప అంతటి కొరకై నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా, నీ కృప ఎంతో గొప్పది తండ్రి, మీ కరుణ ఎంతో గొప్పది ప్రభువా. మీ యొక్క గొప్ప కృప చేత, కరుణ చేత, ప్రేమ చేత నాయన మీరు మమ్మల్ని గత కాలం అంతా కూడా ప్రేమించి కనికరించి కాపాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా మరి యొక్క పునరుత్థాన దినమున అయా మరి నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఆయన ఈ సమయంలో ఆ రీతిగా ఎంతమంది అయితే బిడ్డలు మీ సన్నిధిలో చేరి మీరు ఆరాధిస్తున్నారో అటు వారి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్న నీకు వందనాలు. ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన మేలులన్నిటి కొరకై నీకు వందనాలు ప్రభువా. మీరు చూపిన ప్రేమంతుడి కొరకై నీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆయుధ కొరకై అయా మీరు చేసిన ప్రతి మేలు కొరకై ఈ సమయంలో మేము నీకు ఏమి ఇవ్వగలము ప్రభువా. మా దగ్గర ఏమీ లేదు తండ్రి. కానీ ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి అయా మా యొక్క విరిగిన హృదయాలతో నేను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో అయినా మేము కొన్ని నిమిషాలు మీ యొక్క అయా మరి సన్నిధిలో సమయాన్ని గడుపుతుండగా మీ కృప చూపండి తండ్రి. ఈ సమయము మా జీవితాలకు దీవెనకరంగా, నీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు అయా. ఈ సమయంలో మేమందరము కలిసి కొన్ని పాటలు పాడుకుంటుండగా ఆ పాటల ద్వారా నీ మహిమ ఘనత ప్రభావాలు పొందండి తండ్రి. అయినా మరి కొన్ని నిమిషాలు మేము నీ యొక్క వాక్యాన్ని చదువుకొని నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఈ దినమును ప్రత్యేక రీతిగా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని దర్శించండి తండ్రి. మా హృదయాన్ని తెప్పరిల్లు చేయండి ప్రభా. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి ప్రభా. నీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి తండ్రి. నీ మాటలు మమ్మల్ని ఊరడిస్తాయి ప్రభా. నీ మాటలు మాకు బ్రతుకునిస్తాయి తండ్రి. కాబట్టి ప్రభా అయినా మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని దీవించండి తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మరి ఒకసారి నీ సన్నిధి చుట్టూ కూడా నీ యొక్క ప్రశాంతతను మీరు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నీ యొక్క ప్రసన్నతను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఆత్మదేవానికి స్తోత్రాలు తండ్రి. అయా మరి ఆత్మతో విరడిపడి ప్రభా మేము ఆత్మతో పాడడానికి, ఆత్మతో నిన్ను స్తుతించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయవలసిన తండ్రి. నీకు వందనాలు. అయా మా మనోనేత్రాలను మీరు తెరవండి ప్రభా. అయినా మా మనోనేత్రాలను మీరు తెరిచి మీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోవలసిన తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా ఈ ఆరాధన కార్యక్రమం అంతటినీ మమ్మల్ని అందరినీ దయచేయండి
హస్తాలకు చెప్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుమని మాలోని కాయసక్రమైన మార్గం అంతని కూడా దూరపరచమని అడుగుచు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ 519వ పాట అందరము కలిసి పాడుకుందాం. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, రాజాది రాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు అని అందరము కలిసి పాడుకుందాం. 519వ పాట స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే.
అందరము కలిసి ఈ సమయంలో పాట పాడుకుందాం. పాటల షీట్లో నుండి ఈ సమయంలో అందరము కలిసి 35వ పాట ఈ సమయంలో స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి యుగ సిద్ధము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాప వలె కాచాను ప్రభు అని, గడిచిన కాలం అంతా కూడా ప్రభు మనందరినీ కాచి కాపినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తుందని కలిసి పాడుకుందాం. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాప వలె, గడిచిన కాలమెల్లా కంటి పాప వలె కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. స్తుతించి హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపములు పాపినాడు హల్లెలూయా, మన శాపములు పాపినాడు హల్లెలూయా. పాపములు పాపినాడు హల్లెలూయా, మన శాపములు పాపినాడు హల్లెలూయా. కన్న తల్లివలె కనికరించెను మమ్ము, కన్న తల్లివలె కనికరించెను మమ్ము. ఎన్నడూ నా ప్రేమ హల్లెలూయా, ఎన్నడూ నా ప్రేమ హల్లెలూయా. ప్రభు స్తుతించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లియైన మరచినాడు హల్లెలూయా, తాను ఎప్పుడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లియైన మరచినాడు హల్లెలూయా, తాను ఎప్పుడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లాయి మూలనిచ్చి ఉల్లాసము సాగును, ఎల్లాయి మూలనిచ్చి ఉల్లాసము సాగును. కొల్లగా మనల కోరిక హల్లెలూయా, కొల్లగా మనల కోరిక హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలమందు హల్లెలూయా, మన వేదన కాలమందు హల్లెలూయా. శోధన కాలమందు హల్లెలూయా, మన వేదన కాలమందు హల్లెలూయా. నా తోడు యేసువన్న వెంటనుండగలినా, నా తోడు యేసువన్న వెంటనుండగలినా. చింతలేమియురావు హల్లెలూయా, చింతలేమియురావు హల్లెలూయా. ప్రభు స్తుతించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము
హల్లెలూయా. దేవుడు గత కాలం అంతా కూడా మనల్ని ఆ రీతిగా కాపాడేందుకు ప్రభుత్వం వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనము కలిసి అదే రీతిగా ఇంకొక చిన్న పాట కలిసి పాడుకుందాం. అక్కడ 34వ పాట స్తుతి స్తోత్రములు చెల్లింతును స్తుతి గీతము నేను పాడదను సమయంలో మరి ప్రభు మనలను ప్రేమించి కాపాడినందుకు ప్రభుత్వ స్తోత్రాలు చెల్లిస్తూ అందరూ కూడా ధ్యానపూర్వకంగా కలిసి పాడుకుందాం. 34వ పాట స్తుతి స్తోత్రములు చెల్లింతును స్తుతి గీతము నేను పాడదను. స్తుతి స్తోత్రములు చెల్లింతుము స్తుతి గీతమునే పాడెదను స్తుతి స్తోత్రములు చెల్లింతుము స్తుతి గీతమునే పాడెదను సమయంలో మరొకసారి పాటలు ఈ సమయంలో మనమందరం
కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మనం ప్రతి వారం చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో నిర్గమకాండము 23వ అధ్యాయాన్ని ఈ సమయంలో కృతజ్ఞత రీతిగా చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మరి తీసి మీరు కూడా మీ గృహాలలో లేచి నిలబడి దేవుని నామానికి మహిమకరంగా అందరము కలిసి మరి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మరి నిర్గమకాండము 23వ అధ్యాయము కృతజ్ఞత రీతిగా మనం చదువుకుందాం. మన మధ్యలో మరి బాబురావు అన్న మన మధ్యలో ఉన్నారు. అన్న ఒక వచనం మనం ఒక వచనం ఆ విధంగా మార్చి మనం చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. న్యాయమును తిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడేవాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతమును నుండకూడదు. నీ శత్రువుని ఎందైనను గాఢైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కలిగిన అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వారిని అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూసి దాని నుండి తప్పింపక ఉందునని నీవు అనుకున్నను ఆగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండము. నిర్పరాధైనను నీతిమంతుడనైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి దృఢితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరెదుగురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉండేది కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరం దాన్ని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగనే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయులు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానీయతగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబేబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నీ నియమకాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా మరుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అంటింపకూడదు. నా పండుగలో నర్పించిన ప్రభు ఉదయం వరకు నిల్వై ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లితో పాలను ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువు నీ విరోధులకు విరోధినై యుద్ధును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు
అమోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయులు, కర్ణీయులు, హివ్వీయులు, ఎబూయులకు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల బట్టి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను పూర్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడుదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశంలో వారికి ఓడ కొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందరిగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములను నీకు విరోధంగా విస్తరింపకున్నట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును, అరణ్యం నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెడల అది నీకు ఉరియగును గనక. అందరం కలిసి చదువుకుందాం. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకున్నట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన. మహాకృపా కనికరము గల దేవా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గతించిన కాలమంతయు నీ రెక్కల చాటున భద్రపరిచి బలపరిచి ప్రభు ఆయువును ఆరోగ్యాన్ని ఇచ్చి మరొకసారి ప్రభు నీ పాసన్నికి నడిపించిన విధానాన్ని బట్టి లెక్కలేని స్తోత్రం తండ్రి. అవును ప్రభు, ఎన్నో విధాలుగా నష్టపోయినప్పటికీ ప్రభు మా అందరినీ కాచి కాపాడి ప్రభు నీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి లెక్కలేని స్తోత్రం తండ్రి. ప్రభు వచ్చిన ప్రతి బిడ్డతోని మీరు మాట్లాడండి తండ్రి. ఏ ఇరుకుతో ఇబ్బందితో వచ్చినారో ఎరిగిన దేవుడు తండ్రి, ప్రతి ఇరుకుని ఇబ్బందిని తొలగించండి ఆయన. ప్రభా, కొందరు మా ప్రియులు తండ్రి ప్రభా రోగంతో బాధపడుతున్నారు తండ్రి. ప్రభా వారిని స్వతపరచండి ప్రభా. కొందరు ప్రియులైతే ప్రభా నిద్రించి నీ సన్నిధికి చేరుకున్నారు నాయన. ప్రభా వారిని నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు లెక్కలేని స్తోత్రం తండ్రి. ప్రభా నీ వాక్యం సెలవిచ్చినట్లు తండ్రి మా మధ్య నుండి రోగంను తొలగించేదని ఇచ్చిన మాట ప్రకారం లెక్కలేని స్తోత్రం నాయన. అవును తండ్రి ప్రభా, ఇంతవరకు మేము తండ్రి భయంకరంగా రోజులలోనే ఉన్నాం నాయన, భయంకరంగా ఉన్నాం తండ్రి. ప్రభా మాలో మధ్యలో నుండి ప్రభా రోగాన్ని తొలగించండి నాయన. ప్రభా ఇంతవరకు కొన్ని పాటలు పాడుకున్నాం తండ్రి, మా మధ్యలో ఉన్నందుకు లెక్కలేని స్తోత్రం తండ్రి. ప్రభా విశేషంగా దైవదాసుల్ని వారి కుటుంబాలను మా సంఘాన్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి లెక్కలేని స్తోత్రం తండ్రి. ప్రభా మీ దైవదాసులను నిలబెట్టుకుని తండ్రి మాకు కావాల్సిన వాక్య భాగాన్ని నేర్పించండి తండ్రి. ప్రభా నీ మాటల వల్లనే మేము సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి, మీ వల్లనే మేము బ్రతుకుతున్నాం నాయన. ప్రభా మీరు హెచ్చరించి ప్రభా నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ప్రభా ఆరాధనలు అంతట్లో ఆది నుండి అంతవరకు మీరు ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నా. సోదరుని దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో మనము మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు మనం ఒక ప్రత్యేకమైన పాటలు విందాం. ఎవరైనా స్పెషల్ సాంగ్ అక్క సూర్యకుమార్ అక్క చాలా రోజులు అయింది ఈ మధ్యలో. సమయంలో మన మధ్యలో సూర్యకుమార్ అక్క ఒక పాట పాడుతారు. ఆ తర్వాత మనము ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ సమయంలో వస్తే అందరం కలిసి పాడదాం, రాకపోతే మరి అనుకరిస్తాం. అమ్మ నా హృదయారణ్యంలో
చూడండి అమ్మా నంబర్ 177. Walking
హల్లెలూయా. నిజంగానే కదా, ఈ లోకంలో మనకు బలం ఉన్నంత వరకు మనము నమ్మకపోయి మరి బలమంతా పోయిన తర్వాత కనుదృష్టి ఉన్నప్పుడు మనము చదవలేదు, కానీ కనుదృష్టి అంతా కూడా పోయిన తర్వాత మరి మనము ప్రభువును వెంబడించాలన్నటువంటి ఆశ కలిగి మరి ప్రభు కొరకు బ్రతుకుతుండగా ప్రభు ఇంకా నిన్ను నన్ను ప్రేమించాడు, ఎందుకు మనకు ఈ సమయాన్ని ఇచ్చాడు, ఎందుకు మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఎందుకు నిన్ను నన్ను సజీవునిగా నింపి మరి తన సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఈ దినమున మనం ఎక్కడున్నప్పటికీ మనం మన కుటుంబంలో ఉన్నా, లేక దేవుని మందిరంలో ఉన్నా, లేక ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనలను సజీవ లెక్కలో ఉంచాడు. కారణం ఏంటి అంటే కనీసం ఇప్పటికైనా ఇంకా మనము ఆ ప్రభు కొరకు జీవించాలి అనేటువంటి ఆశ. మరి నిజముగానే అలాంటి ఆశ కలిగి మనము ప్రభు కొరకు ముందుకు సాగాలి. అలాంటి జీవితము కలిగి మనం ప్రభు కొరకు ముందుకు సాగినప్పుడు ప్రభు మనలను ఆశీర్వదించేవాడు. కాబట్టి ఈ సమయంలో ఆ రీతిగా మరి మన జీవితంలో మనకు ప్రాణం ఉన్నంత వరకే మరి మనము ఈ లోకంలో ఉండగలం. కాబట్టి మరి మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి పోయిన వారు మరి వారు ధన్యులే. మనము నిలిచి ఉన్నామంటే మనం గొప్పవారే కాదు, కానీ మనల్ని మనము సిద్ధపరచుకుంటూ మనము కూడా ఆ స్థలంలోనికి వెళ్ళగలమా, ఆ దేవుని మార్గంలో మనము నడవగలమా, ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా దేవుని కొరకు మనము బ్రతుకుతూ దేవుని కొరకు జీవించే వారముగా మనం ఉండాలి. అందుకొరకనే ఈ లోకంలో మరి మనకు ప్రాణం ఉండగానే, మనకు ఆయుష్ ఉండగానే, మనము సజీవులకు ఉండగానే మన జీవితాన్ని మనము సరి చేసుకొని, మన బ్రతుకును మనము సరి చేసుకొని మనము మరి దేవుని కొరకు బ్రతకడము ప్రాముఖ్యము. పోయిన వారంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు కూడా అద్దం ముందుకెళ్ళి వారి ముఖాన్ని లేక వారిని వారు మరి దిద్దుకోకుండా రారు కదా. అద్దం ముందుకెళ్ళి అద్దములో తనను తాను చూసుకొని సరి చేసుకొనే బయటకు వస్తారు తప్ప సరి చేసుకోకుండా, సిద్ధపడకుండా వారిని వారు మరి నేను బాగున్నాను అని అనుకునేంత వరకు కూడా వారు అద్దం ముందు నుండి కదలరు. ఎంత పెద్ద పని వచ్చినా, ఎంత పెద్ద బాధ వచ్చినా, లేకపోతే ఎందరు పిలిచినా కూడా వారు అద్దం ముందు నుండి కదులుతారా? కదలరు. ఎప్పుడు కదులుతారు? ఓకే, ఐఆమ్ పర్ఫెక్ట్ అని అన్నప్పుడే, నేను సిద్ధపడ్డాను, లేక నా లోపల ఏ లోపం లేదు, ఓకే నేను వెళ్ళొచ్చు అని అనుకున్నప్పుడే ఆ అద్దం ముందు నుండి వారు బయటకు వస్తారు. అంతే కదా, డైలీ మనం చేసేది కూడా అంతే కదా. లేక సగం సిద్ధపడి బయటకు వస్తారా? లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈ సమయంలో ఆ రీతిగానే ఆత్మీయమైన జీవితంలో మనము ఈ అద్దం ముందుకు వస్తూ ఉండగా, దేవుని వాక్యం ముందుకు వస్తూ ఉండగా, ఆ వాక్యమును విని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యము ద్వారా మన హృదయాన్ని కడుగుకొని మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదా అని చూసుకొని, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కనుక దానిని సరి చేసుకొని మనము బయటకు వెళ్ళడము మంచిది. అప్పుడు మనం ఏమవుతాము? పర్ఫెక్ట్. అంతే కదా. ఇంకెవరైనా చూసి మనలను వేలెత్తి చూపగలరా? చూపలేరు. ఎందుకని? మనల్ని మనము సరి చేసుకున్నాం కాబట్టి. అందుకనే మనం ప్రతి ఆదివారము ప్రభు సన్నిధికి వచ్చి, లేక ప్రతి దినము మనము దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రతి దినము మనము ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇదో నా హృదయం ఎలాగున్నది, ఇదో నీ వాక్యముతో నన్ను నేను సరిపోల్చి చూసుకుంటున్నాను, నీ వాక్యముతో నన్ను కడుగు, నీ వాక్యముతో నన్ను బలపరచు, నీ వాక్యముతో నన్ను సరిచేయమని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించి ముందుకు సాగినట్లయితే ఆ ప్రభు మనలను కాపాడేవాడు. హల్లెలూయా. ఆ ప్రభు మన జీవితాన్ని సరిచేసేవాడు. ఒకవేళ ప్రభువే కనుక నీ జీవితాన్ని సరిచేస్తే ఇక ఎవరు కూడా నిన్ను
వేలెత్తి చూపేవారు ఉండరు. అది కొరగానే ప్రభు రాకడ వరకు ప్రభు మనల్ని ఈ దినమున సజీవ లెక్కలో ఉంచింది. ఎందుకు అని అంటే ఇంకా నీవు నేను మనము సిద్ధపడాలి, ఇంకా మన బ్రతుకులను మనం సిద్ధపరచుకోవాలి. ఇంకా మన జీవితంలో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే, ఇంకా మన హృదయంలో ఏదైనా మలినమైనది ఉన్నట్లయితే, ఇంకా దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా నా జీవితంలో కానీ నీ జీవితంలో కానీ లేక కుటుంబంలో కానీ లేక సమాజంలో కానీ ఏదైనా ఉన్నట్లయితే దానిని సరి చేసుకోవడానికే ఆ ప్రభు ఈ సమయాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఎంత గొప్ప వాక్యం చూడండి. ఈ లోకంలో సరి చేసుకునే జీవితాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. సరి చేసుకునే బ్రతుకులు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఆ అవకాశం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఈ దినమున దేవుడు నీకు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. చాలా మంది మరణ పడకలో ఉండి వారు అప్పుడు అయ్యో నేను బ్రతికితే బాగుండు, నేను జీవిస్తే బాగుండు, నేను బ్రతికిన దినాలలో ఇలాగ బ్రతికాను అలాగ బ్రతికాను, కానీ ఇప్పుడు నాకు బ్రతుకుంటే నేను చక్కగా బ్రతుకుతాను అని అనుకుంటారు. కానీ అవకాశము లేదు, అయిపోయింది అప్పటికే. కానీ ఈ దినమున మనము ధన్యులము. కారణం ఏంటి అని అంటే దేవుడు ఇంకా మన జీవితంలో మనకు ఆయుష్నిచ్చాడు, ఇంకా మనకు స్వరమునిచ్చాడు. మనం ఆ స్వరముతో దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మనకు బలమునిచ్చాడు. కనీసం ఇప్పటికైనా ఇంకా మనము బలముతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం ఉండాలి. అది ప్రాముఖ్యమైంది. అది కొరకనే నీ హృదయారణ్యములో నీ కృంగిన పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడాలి అని అంటే నీ జీవితాన్ని ఒకసారి నువ్వు తిరిగి ప్రభువుకు అప్పగించడము మంచిది. ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకోవడము మంచిది. కాబట్టి ఈ దినమున తిరిగి మరొకసారి మన జీవితాలను మన ప్రభువుకు సమర్పిస్తామా? ఈ లోకంలో చాలా సార్లు మనం అనుకుంటాం, గర్వపడతా ఉంటాం. ఎందుకంటే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, వాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళకి ఆ రోగం వచ్చింది, వీళ్ళకి ఈ రోగం వచ్చింది, వాళ్ళు అలాగున్నారు వీళ్ళు ఇలాగున్నారు, నేనైతే బాగున్నాను అని అనుకుంటాం. కానీ అది తప్పు. ఏదో ఒక దినమున అందరం కూడా బలహీనుడమే ఈ లోకంలో. ఈ రోజున మనం బలం ఉన్నదని మనము గర్వపడనక్కర్లే, రేపొద్దున మనకు రోగం వచ్చిందని మనము అధైర్యపడనక్కర్లే. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీవు బలహీన స్థితిలో ఉన్నా బలమైన స్థితిలో ఉన్నా, నీవు రోగముతో బాధపడుతున్నా రోగము లేకున్నా, నువ్వు ఎలాంటి స్థితిలోనైనా సరే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. మనకు చక్కటి ఉదాహరణ దేవుని యొక్క వాక్యంలో ఎవరున్నారు? యోబు భక్తులు ఉన్నాడు. యోబు భక్తులు అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు, అన్ని చక్కగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితంలో ఒక్కొక్క బాధ, ఒక్కొక్క కష్టము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా తన బ్రతుకులో వస్తున్నప్పటికీ అప్పుడు కూడా యోబు దేవుణ్ణి మరవలేదు. ఆ రీతిగా సాగుతూ ఉండగా తన జీవితంలో అన్ని కూడా కోల్పోయాడు. తనకున్న ప్రతిదీ కూడా ఆయన కోల్పోయాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నడూ కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు. గమనించండి. ఆఖరుకు తన బ్రతుకులో తనకు ఆరోగ్యము సహకరించలేకపోయినప్పటికీ, ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. కొన్నిసార్లు మనకు అనారోగ్యం వచ్చిందంటే ఎవరినో నిందిస్తూ ఉంటాము, లేకపోతే ఎవరినో తిడుతూ ఉంటాము, లేకపోతే కొన్నిసార్లు దేవుని మీదనే మనం అసూయపడతా ఉంటాము, మనము అధైర్యపడతా ఉంటాము. కానీ మన జీవితంలో రోగం రావడానికి, మన జీవితంలో వ్యాధి రావడానికి, లేక మన జీవితంలో కష్టాలు రావడానికి, మన జీవితంలో నష్టాలు రావడానికి అది నీవు చేసిన కారణము కాదు, లేకపోతే ఇంకెవరో చేసింది కాదు. కానీ దాని ద్వారా దేవుడు మహిమ పొందాలి అని గమనించండి. అంతటి యోబు భక్తుడు గొప్పవాడు, ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నవాడు. కానీ తన జీవితంలో తను చేసిన తప్పులక తనకు వచ్చిన రోగం కానే కాదు. తన స్నేహితులు వచ్చారు ఓదార్చడానికి, తన బంధువర్గం వచ్చింది, ఎవరెవరో వచ్చారు తనను ఓదార్చడానికి. ఓదార్చవలసిన వారే పైన నిందలేసిపోతా ఉన్నారు. ఎందుకని? ఆ ముగ్గురు స్నేహితుల్లో ఒక స్నేహితుడు అంటాడు, నువ్వు మంచిగుంటే నీకెందుకు ఈ రోగం వస్తుండే అని కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి యోబు గ్రంథంలో. వాళ్ళు ఓదార్చడానికి వచ్చిన వారు పైన ఇంకొక నింద వేసిపోతారు. నువ్వు ఏ తప్పు చేశావో, ఏ పాపం చేశావో. ఏ పాపం చేయలేదు యోబు, ఏ తప్పు చేయలేదు యోబు. తప్పు చేసినందుకు కాదు, తన జీవితంలో ఆ బాధ వచ్చింది.
కానీ తన జీవితంలో ఆ కష్టం వచ్చింది ఎందుకు, ఆ రోగం వచ్చింది ఎందుకు, ఆయనకున్నవన్నీ కూడా పోయినవి ఎందుకు అని అంటే, అలాంటి స్థితిలో కూడా ఆయన దేవునికి మహిమకరంగా బ్రతకాలి అని. అన్నా అమ్మా, ఈ దినమున మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం హాయిగా సంతోషంగా ఆనందంగా ఉన్నామని సంతోషపడనక్కర్లే. లేకపోతే అయ్యో నా జీవితంలో ఈ వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఇలాగున్నాను కదా అని నీవు దుఃఖపడనక్కర్లే. కానీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆ స్థితిలో నువ్వు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. హల్లెలూయా. గమనించండి. కానీ మానవులుగా సహజంగా మనం ఏం చేస్తాం? అన్ని బాగున్నప్పుడు దేవుడికి వందనాలని అంటాం. ఏ కొంచెం బలహీనత వచ్చినా, ఏ కొంచెం కష్టం వచ్చినా, ఏ కొంచెం శ్రమ వచ్చినా కూడా దేవుణ్ణి దూషిస్తాం, ఇంకెవరెవరినో దూషిస్తాం, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఆలోచన చేస్తాం. అది తప్పు. గమనించండి, యోబు జీవితంలో మనం చూస్తాం, యోబుకు ఉన్నవన్నీ కూడా పోయాయి, అందరూ పోయారు. పైగా ఆయన మీద అందరూ నిందలు వేసేవారు మొదలయ్యారు. ఆఖరుకు తన భార్య కూడా తనను వదిలిపెట్టలేదు. తన భార్య కూడా తన దగ్గరికి వచ్చి ఏమంటుంది, ఇంకా దేవుడా ఇంకా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా అని ఆమె తిట్టినప్పుడు యోబు ఒక చక్కటి మాట అంటాడు. ఏమని? నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. గమనించండి. అప్పుడు యోబు ఇంకొక మాట అంటాడు, దేవుడు ఇచ్చినప్పుడు నీవు సంతోషపడలేదా? ఈ కష్టంలో కూడా అలాగే. అది కొరకనే ఈ దినమున, ఈ సమయంలో నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వేం ఆధార్యపడనక్కర్లే. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుణ్ణి గణపరచడం నేర్చుకో. ఆ దేవుడే తిరిగి నీకు రెట్టింపు ఆనందాన్ని దయచేసేవాడు. గమనించండి, యోబు జీవితంలో కొన్ని దినాలు కష్టాలు వచ్చాయి. ఎన్ని దినాలు వచ్చాయి? ఆ కష్టాల తర్వాత యోబు జీవితంలో ఆయన పోగొట్టుకున్న దానిలో రెండంతల ఆశీర్వాదం తనకు వచ్చింది. గమనించండి. అది కొరకనే ఈ దినమున నీకు బాధ కలిగిందని, ఈ దినమున నీకు వ్యాధి కలిగిందని, ఈ దినమున నీ జీవితంలో శ్రమ కలిగిందని నీవు దూషించి వెళ్ళిపోవడం కాదు. కానీ ఆ శ్రమలో నీవు దేవునికి నమ్మకంగా ఉండు, ఆ వ్యాధిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, నీ బాధలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. ఇది చెప్పడానికి చాలా సులువే కదా, చెప్పడానికి చాలా సులువే. ఇక్కడ నిలబడి నేను చెప్తాను, కూర్చొని మీరు కూడా చెప్తారు, ఎవరైనా బాధలు ఉంటామో చెప్తాము. కానీ అది మన వరకు వస్తే కనుక మనం ఎలాగుంటాము? అది కొరకనే దేవుడి సమయంలో నీకు ఈ సమయాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? కనీసం ఇప్పటికైనా ఆ రీతిగా నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి, ఆ రీతిగా నీ బ్రతుకును మార్చుకోవాలి, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ రీతిగా దేవునికి నమ్మకంగా మనం ఉందామా? మనం దేవుని కొరకు బ్రతుకుదాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని కొరకు మనము జీవించాలి. సరే, ఇది మనము ఈ వారం వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే గడిచిన 3-4 వారాల నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలముగా దేవుడు మనలను స్వస్థపరిచేవాడు, మన దేవుడు మనలను ఆశీర్వదించేవాడు, మన దేవుడు మనలను దీవించేవాడు. కాకపోతే మనం అనుకున్నట్టుగా కాదు. పోయిన వారంలో కూడా మనం ఒక వాక్య భాగాన్ని గమనించాం. అక్కడ తను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, తన కలిగిన వ్యాధి పోవాలని ఆశపడుతున్నాడు. కానీ తాను అనుకున్న రీతిగా చేయాలి అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ రీతిగా చేయలేదు. ఎవరైనా నయమాను, పోయిన వారం వాక్యం విన్న వారికి తెలుసు, నయమాను కుష్ఠరోగం కలిగింది. ఆయన బహు పరక్రమశాలి, ఆయన అంతటి గొప్పవారు ఎవరు లేరు, ఆయన తర్వాత రాజయ్య. కానీ అంతటి వాడిని కూడా రోగం వదిలిపెట్టలేదు. ఆ రోగం వచ్చింది ఎందుకు? కేవలం దేవుని నామానికి మహిమకరంగా మాత్రమే. అది కొరకనే ఈ దినాన నీకు రోగం వచ్చిందని నువ్వు ఆధార్యపడనక్కర్లే. ఎవరినైనా ఈ రోజుల్లో ఈ కరోనా వ్యాధిని మనం గమనించినట్లయితే ఈ కరోనా కూడా అందరినీ సమానంగా చూస్తూ ఉన్నది కదా. వారు చిన్నవారైనా పెద్దవారైనా, వారు మా యవనస్తులైనా వృద్ధులైనా పెద్దవారైనా ఎలాంటి వారైనా సరే, వారికి ఉన్నదా లేదా అనేది కాదు, వారు పేదవారా ధనవంతులా అనేది కాదు, ఈ రోగము అందరినీ సమానంగా చూస్తున్నది. అంటే ఆ రీతి ఈ సమయంలో నీవు ఎలాగున్నావు? నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. అది కొరకనే దేవుడు అన్నాడు అక్కడ, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు కదా. ఎలాగ స్వస్థపరుస్తాడు? పోయిన వారంలో మనం చూసాం. దేవుడు స్వస్థపరిచేవాడు, ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు. మందిరంలోనికి వస్తే మనకు స్వస్థత. దేవుని మందిరంలో ఉంటే మనం ఆశీర్వదింపబడతాం. దేవుని మందిరంలోనికి వస్తే మనం దీవించబడతాం. కానీ ఇంకొక సంగతి ఏంటో తెలుసా? చాలాసార్లు దేవుని మందిరంలో ఉన్నవారే ఆశీర్వాదాలను పోగొట్టుకునే వారుగా ఉన్నారు. బాగా వినండి, అపార్థం చేసుకోవద్దు, జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరంలో ఉన్నవారే అనారోగ్యాన్ని తెచ్చుకునే వారుగా ఉన్నారు. దేవుని మందిరంలో ఉన్నవారే దేవునికి దూరంగా బ్రతికే వారుగా ఉన్నారు. దేవుని మందిరంలోనికి వస్తేనేమో స్వస్థత, కానీ దేవుని మందిరంలో ఉన్న వారు ఎలాగున్నారో తెలుసా? ఈ దినంలో మనం అనుకోవచ్చు, నేను దేవుని మందిరంలో ఉన్నాను కదా, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను కదా, దేవానికి పొందున్నాను, మంచిదే. కానీ నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏమైనా నయమాన్నే చూస్తాం. నయమాను బాగయ్యాడు, వెళుతూ ఉన్నాడు, సంతోషం, తన బ్రతుకును మార్చుకున్నాడు, తన దేహం పసిపిల్ల దేహం వల్ల అయింది. ఎందుకని? దైవజనుడు చెప్పినట్టుగా ఆయన చేశాడు కాబట్టి, దేవుడు చెప్పినట్టుగా ఆయన బ్రతికాడు కాబట్టి ఆయన దేహము పసిపిల్ల దేహం లాగా అయింది. ఆయనకున్న రోగం అంతా కూడా పోయింది. ఆయన సంతోషంతో, ఆనందంతో, హాయిగా ఆయన తన ఇంటికి సంతోషంతో గంతులు వేస్తూ వెళుతూ ఉన్నాడు. కానీ అక్కడ కొంచెం మనం కిందికి చదివితే బహుఘోరమైనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తాం. ఎలీషా శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన అక్కడే. ఆయన పేరు గేహాజీ. గమనించండి, ఎలీషా శిష్యుడు గేహాజీ. ఆయన మరి తన యజమానుడి దగ్గర ఉన్నాడు. యజమానుడు ఎలాగున్నాడో ఆయన కూడా అలాగే నేర్చుకునే సిద్ధపడుతున్నాడు. కానీ ఈ సమయంలో ఆయన బ్రతికి ఎలాగుందో తెలుసా? ఆయన ఉన్నది దేవాలయంలోనే, ఆయన ఉన్నది యజమానుడి దగ్గరనే, ఆయన ఉన్నది దైవజనుడి దగ్గరనే. కానీ తన జీవితం ఎలాగుంటుందో చూడండి. ఈ దినాన నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, చాలాసార్లు మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని నుండి దీవెనలు పొందుకోవాలి. కానీ దానికి బదులుగా మనం ఏం చేస్తాం? శాపాన్ని పొందుకుంటా ఉంటాం. దానికి బదులుగా మనం దూషణ పొందుకుంటా ఉంటాం. అది సరి అనేది కాదు. నువ్వు దేవుని బిడ్డగా దేవుడిని ఆశీర్వదించాలి. నువ్వు దేవుని బిడ్డగా దేవుని కొరకు బ్రతకాలి. నువ్వు దేవుని బిడ్డగా దేవుడు నిన్ను అనేక రీతులుగా ఆశీర్వాదం పొందాలి నువ్వు. కానీ మనం ఏం చేస్తాం? ఆశీర్వాదానికి బదులుగా శాపం తెచ్చుకుంటాం. ఈ గేహాజీ చాలా బాగున్నాడు. గేహాజీ ఎలీషా దగ్గర పని చేసేవాడుగా ఉన్నాడు, శిష్యరికములు చేస్తా ఉన్నాడు. ఆయన ఇంకేలాగుండాలి? తన యజమానుని చూసి నేర్చుకోవాలి. కానీ నేర్చుకునేదానికి బదులుగా ఏమవుతున్నాడో తెలుసా? గేహాజీ తన దృష్టి అంతా కూడా, తన చూపంతా కూడా, తన మనసంతా కూడా అన్ని వేరే వేరే వీటికి పోయింది. గమనించండి. అది కొరకని దినాన మనము దేవుని మందిరంలోకి వచ్చాము, సంతోషం. కానీ దేవుని మందిరంలో నుండి మనం బయటికి వెళుతూ ఉండగా మనం ఆశీర్వదించబడుతున్నామా? దేవుని మందిరంలో నుండి మనం బయటికి వెళుతూ ఉండగా, బయట మనం బ్రతుకుతూ ఉండగా మనం ఎలాగున్నాం? నిజంగానే ఇప్పటి వరకు మనం చరిత్రలో చూసినట్లయితే, ఇప్పటి వరకు మన బ్రతుకుల్లో చూసినట్లయితే, ఇప్పటి వరకు మన కుటుంబాలలో కూడా చూసినట్లయితే, దేవుని నమ్మిన వారు ఏ ఒక్కరు కూడా చెప్పండి చెడిపోలేదు. హల్లెలూయా. అవునా? ఎవరైనా చెప్తారా నేను దేవుని నమ్ముకొని చెడిపోయినాను అని? ఎవరు చెప్పరు. ఎందుకంటే అలాంటి జీవితం లేదు. నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు కలిగిన సమస్తమును దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు కూడా నష్టం అనేది రాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను అనేక రీతులుగా ఆశీర్వదించేవాడే, కానీ నిన్ను దూషించేవాడు కాదు. కానీ ఈ దినాలలో కొంతమంది బయలుదేరారు. ఏమనంటే, నేను దేవుని నమ్ముకున్నా కానీ నాకు ఏం కలగలేదు. ఎందుకు అవుతుంది? నీకు ఏమన్నా అవుతుందా? కారణం ఏంటి? దేవుని దగ్గరికి వచ్చి ఎలాగుండాలి? పోయిన వారం మనం నేర్చుకున్నాం. దేవుని దగ్గరికి వచ్చి ఎలాగుండాలి? నీ ఆలోచన ప్రకారంగా నీవు వస్తే కాదు, దేవుని ఆలోచన ప్రకారంగా రావాలి, దేవుని చిత్త ప్రకారంగా జరగాలి. దేవుని చిత్త ప్రకారంగా ఉన్నప్పుడు దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ చాలా మంది దినాలలో దేవుని దగ్గర ఉండి దేవుని దీవెనలు పొందలేకుండా పోతున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి.
ఏదో నామకార్థంగా ఏదో ఉన్నావా అంటే ఉన్నాను, నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను. నామకార్థమైన జీవితం అది కొరకనే బ్రతుకులు ఈనాడు ఆశీర్వదించలేకపోతున్నాయి, బ్రతుకులు ఈనాడు దీవెన పొందలేకపోతున్నారు. మన బ్రతుకులో దినదినము మనము ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుని వాక్యానికి సరిగా లేకనే. అది కొరకనే నీవు శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు గైకొనాలి. ఆయన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మధ్య నుండి నీ రోగమును తీసివేస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే. అది వరకనే నిన్ను స్వస్థపరచాలి అని అంటే ఆయన ముందుగా చెప్తున్నాడు. ఆ మాటలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని చదువుదాం మళ్ళీ ఒకసారి. పోయిన 2-3 వారాలు మనం చదువుకున్నాం మాట. ఈ దినము కూడా ఒక్కసారి ఆ మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. చూడండి, ఆ నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఆ మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని న్యాయమైనది చేసి విధేయులై నడిచిన ఎడల అని అంటాడు. గమనించండి, ఏమంట? శ్రద్ధగా వినాలి, న్యాయమైనది చేయాలి, విధేయులమై ఉండాలి. ఆ తర్వాత ఆయన కట్టడలన్నిటిని కూడా అనుసరించి నడిచిన ఎడల నేను నీ మధ్య నుండి నీ రోగమును తీసివేస్తాను అని అంటాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను కదా. నిజముగా ఈ రీతిగా బ్రతుకుతామా? ఈ రీతిగా నువ్వు బ్రతుకుతే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. గమనించండి, నేను గట్టిగా చెప్పగలను, ఒకవేళ ఈ దినములు కనుక నేను యేసు ప్రభువుని నమ్మకపోతే నా బ్రతుకు ఎక్కడ ఉంటుండేనో. కారణం ఏంటో తెలుసా? నా స్నేహితులు కొంతమంది ఉన్నారు, వారు నేను కలిసే చదువుకున్నాను. కానీ ఒకటే, నాకు దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు రక్షించాడు, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు. వారి జీవితాలలో వారు దేవుని నమ్మలేదు, దేవుని రక్షణ వారికి లేదు. ఈ దినమున కూడా వారు ఎలాగున్నారంటే ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎందుకు పనికిరానటువంటి బ్రతుకులు. అంటే నేనే గొప్పతనం అని చెప్పడం లేదు, కానీ ఈ గొప్పతనం అంతా కూడా, ఈ మహిమ అంతా కూడా దేవునికి. కారణం ఏంటంటే దేవుని వాక్కును శ్రద్ధగా విని, దేవుని ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టలను అనుసరించి, ఆయనకు విధేయుడై ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదం ఇది. గమనించండి, నీ జీవితంలో కూడా నీవు చెప్పగలవా? అవును, నీ జీవితంలో నేను దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు. ఇంత మాత్రమే కాదు, ఇక ముందు కూడా నీకు ఆశీర్వాదం కావాలి అని అంటే ఈ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మందిరంలో ఆశీర్వాదము, దేవుని మందిరంలో దీవెన, దేవుని దగ్గర ఆశీర్వాదము. కానీ ఇక్కడ మనం చదువుకోబోయే వాక్యంలో దేవుని మందిరములో ఉన్న గేహాజీ ఏమయ్యాడో ఒక్క మాట మనం చదువుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథంలో అక్కడ మనం చదువుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ మనం చదువుకుందాం ఒక మాట. గమనించండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27 వరకు మీరు ఇంటికాడ నిదానంగా చదవండి. కానీ మనం కొన్ని వచనాలను ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఈ గేహాజీ ఉన్నాడు. గేహాజీ ఎలాంటి వాడో 20వ వచనంలో చెప్తాడు. గమనించండి, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ. గమనించండి, ఈ గేహాజీ ఎవరంట? దైవజనుడైన ఎలీషాకు సేవకుడు. దైవజనునికి సేవకుడుగా ఉన్నాడు. దైవజనుడు ఎలాగ ఆశీర్వదింపబడ్డాడో, దైవజనుడు ఎలాగున్నాడో ఆ రీతిగా తన సేవకుడు కూడా ఉండాలి. గమనించండి, అలాగే ఇప్పటి వరకు ఉన్నాడు, బాగానే ఉన్నాడు గేహాజీ కూడా. కానీ ఆ తర్వాత తన జీవితంలో ఏం కలిగిందో మనం చూస్తాం. దేవుని నమ్ముకొని నాటి నుండి నేటి వరకు కూడా మనం బాగానే ఉన్నాం. కానీ మన జీవితంలో అన్ని అవసరతలు తీరిన తర్వాత, మన జీవితంలో రోగం పోయిన తర్వాత, మన జీవితంలో మనం ఒక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చిన తర్వాత మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నామా? ఏమి లేనప్పుడు దేవా అని బాగా ప్రార్థన చేశాం. దేవుడు నీకు పని ఇచ్చాడు, ఏమంటాం? బ్రదర్ గుడికి రావట్లేదు ఏంటి అని అంటే మనం ఏమంటాం? అన్న నాకు టైం లేదన్నా.
మాధవ్ నగర్ కొంతమంది బిడ్డలు వస్తారు, వారు చెప్తారు, అయ్యా మేమేం చేయాలో మాకు అర్థం కాదు, వారమంతా పని దొరకదు, ఆదివారం నాడే పని దొరుకుతుంది. నిజమే, సోమవారం నుండి శనివారం దాకా పనులు ఏం దొరకాయి, ఆదివారం నాడే పని దొరుకుతుంది. కారణం ఏంటి? పరీక్ష, అది అంతే. ఏం చేస్తావు నువ్వు? వారం అంతా పని లేదు కదా, దొరికినాడన్న పని చేయాలని అంటావా, లేకపోతే నువ్వు దేవుని కొరకు నీ ప్రాణం ఇస్తావా? నువ్వు దేవుని ఆరాధించడానికి వెళ్తావా, పనికి వెళ్తావా? అదొక పరీక్ష. కాబట్టి మన జీవితంలో కూడా అంటే మనం పని కావాలని బాగా ప్రార్థన చేస్తాం, దేవా నాకు మంచి ఉద్యోగం ఇవ్వని ప్రార్థన చేస్తాం, దేవా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతుకుతావా? ఆ తర్వాత మనం ఏమంటాం? ఇక్కడ గేహాజీ అప్పటి వరకు చాలా బాగున్నాడు, దైవజనుడితో ఉన్నాడు, దైవజనుడి దగ్గరనే ఉన్నాడు, దైవజనుడికి ఒక సేవకుడిగానే ఉన్నాడు. కానీ ఈ తర్వాత కింది వచనంలో మనం గమనించినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ 20వ వచనంలో ఆ సేవకుడు గేహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు ఎవరికి మనసు లేదంట? ఎంత పెద్దోడు అయ్యాడు చూడండి. కానీ ఏమంటున్నాడు? అప్పటికే నయమాను కొన్ని వస్తువులు పట్టుకొని వచ్చాడు, నయమాను గిఫ్ట్స్ పట్టుకొని వచ్చాడు, నయమాను బహుమతులు పట్టుకొని వచ్చాడు. ఆ నయమాను ఆ బహుమతులన్నీ కూడా ఎలీషా దగ్గర పెడితే ఎలీషా అన్నాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నీ వస్తువులు నీతోనే తీసుకొని పోమన్నాడు. అప్పుడు ఈ గేహాజీకి అనిపించింది, నా యజమానునికి మనస్సు లేదు. ఎవరికి ఉన్నది మనస్సు? నాకున్నది మనస్సు, నా యజమానుడికి లేదు. అరే ఫ్రీగా ఇస్తాను అని అంటే వద్దంటే ఈయన ఏదైనా వదిలిపెడతాం. ఫ్రీగా వచ్చేది మనకు ఒక సామెత ఉంది కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా అమ్మో. ఇప్పుడు ఏది నిజం? ఎలీషానేమో వద్దు, అవసరం లేదు, నీ బహుమతులు నీతోనే తీసుకొని పో అని అన్నాడు. ఈ గేహాజీ మాత్రం ఏం ఆలోచన చేస్తున్నాడు? ఆయన మనసులో అనుకుంటున్నాడు, అరే నా యజమానికి మనస్సు లేదు అంటే మనసు ఎవరికి ఉన్నది? నాకున్నది. అంటే యజమాని కంటే ఎక్కువగా ఆలోచించే ఆలోచన. గమనించండి, మీ ఆలోచన ఎక్కడ పోతున్నది? మీ ఆలోచన వస్తువుల మీద పోతున్నదా, లేకపోతే దేవుని మాట మీద ఉన్నదా? నీ ఆలోచన బహుమతుల మీద ఉన్నదా, లేకపోతే దేవుని వాక్యం మీద ఉన్నదా? నీ ఆలోచన దైవజనుడి దగ్గర ఉన్నదా, లేకపోతే ఎక్కడున్నది? గమనించండి, దైవజనుడి దగ్గర ఉన్న గేహాజీ దైవజనుడి ఆలోచన ప్రకారంగా ఉండాలి. కానీ ఈయన ఏమంటున్నాడో చూడండి, తన మనసులో ఎలాగున్నదో. ఆయన అంటున్నాడు, నా యజమానునికి ఆ మనస్సు లేకపోయాను కానీ, మళ్ళీ ఇంకా చేసేది తప్పనంటే ఇంకా ఎవరు జీవమట, ఎవరి తోడట? అప్పుడప్పుడు మనం అంటాం కదా, నీ తోడు నా తోడు అని అంటావు, తోళ్ళు పెడతా ఉంటావు, ఒట్లు పెడతా ఉంటావు. ఈయన చేసేది తప్పు పని అంటే ఇంకా ఒట్టు కూడా పెడతా ఉంటాడు. ఎవరి పేరు మీద పెడుతున్నాడు? దేవుని పేరు మీద. ఇక దేవుని పేరు మీద ఒట్టు పెడితే ఎవరైనా తప్పు పడతారా? ఎవరు తప్పు పడతారు? అది కొరకైనా అక్కడ గేహాజీ అంటున్నాడు, నా యెహోవా జీవము తోడు, దేవుని జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకోవద్దు అనుకోలేను అని అంటాడు. గమనించండి, తీసుకోవాలి అంటే ఏం చేయాలి? మరి ఇక్కడ మొదలైంది అస్సలు కథ. తన జీవితంలో పడిపోవడానికి, తన జీవితంలో రోగం రావడానికి, తన జీవితంలో నష్టం రావడానికి, తన జీవితంలో దిగజారిపోవడానికి కారణము అక్కడ మొదలైంది. ఆయన పరిగెత్తుకొని పోతాడు. అంతకుముందు దైవజనుడి దగ్గర ఉంటే ఏ బాధ లేదు, కానీ పరిగెత్తడం నేర్చుకున్నాడు. దేని కొరకు పరిగెత్తుతా ఉన్నాడు? మంచి కొరకు పరిగెత్తితే బాగానే ఉంటుండే, కానీ దేని కొరకు పరిగెత్తుతా ఉన్నాడు? కాని దాని కొరకు, అబద్ధమాడేదాని కొరకు. ఇంతకుముందే మనం చక్కగా దినపాఠాన్ని చదువుకున్నాం, అబద్ధమాడరాదు అని, లేని వార్త పుట్టిపోకూడదు అని చదువుకున్నాం. ఇక్కడ ఆ లేని వార్త ఏం చేస్తున్నాడో గేహాజీ ఆ కింది వచ్చినప్పుడు మనం చదువుతాం. మరి పోవాలంటే ఏం చేయాలి? అక్కడ మరి ఏదైనా ఒక కథ చెప్పాలి కదా. చాలాసార్లు మనం కూడా లేని దాని కొరకు ఏం చేస్తాము? ఒక కథ అల్లుతాం కదా. ఇక్కడ కూడా గేహాజీ ఒక కథ అల్లుతా ఉన్నాడు. ఏమని 22వ వచనంలో గేహాజీ ఏమంటున్నాడో చూడండి. నా యజమానుడు
నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఎవరన్నా వచ్చారా నిజంగా? ఎవరు రాలే, ఒక కట్టుకథ చెప్తా ఉన్నదిగా. ఎందుకు మనం నమ్మాలి కదా. నా యజమానుడు ఏమంటాడు అక్కడ 22వ వచనంలో గమనించండి. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, యజమానుడు పంపాడు అసలు. అక్కడ అబద్ధం మొదలైంది. గమనించండి, ఈ దినమున ఒకటే, నీవు నేను మనం ఎవరమైనా సరే దేవుని బిడ్డలముగా మన కుటుంబము దిగజారిపోవడానికైనా సరే, లేక మన బ్రతుకు దిగజారిపోవడానికైనా సరే, లేకపోతే మనము నశించిపోవడానికైనా సరే, మనము కృంగిపోవడానికైనా సరే, దేనికైనా కూడా ఇక్కడ పతనం అనేది మొదలైతా ఉన్నది, అబద్ధం అనేది మొదలైతా ఉన్నది. ఈ దినంలో చాలా సులువుగా అబద్ధాలు ఆడేవారు చాలా మంది ఉన్నారు. చాలా ఈజీగా నీళ్లు మింగినట్టుగా అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. ఇక్కడ కూడా గేహాజీ నేర్చుకున్నది అదేనా? దేవుని మందిరంలో ఉండి ఏమి నేర్చుకుంటున్నాడు? దేవుని వాక్యం దగ్గర ఉండి ఏమి నేర్చుకుంటున్నాడు? ఈ దినాన కూడా చాలా మంది క్రైస్తవ జీవితాలలో దేవుని వాక్యమును వినే నీ జీవితము, నా జీవితము, మన జీవితాలలో మనమేమి నేర్చుకుంటున్నాం? బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? వీరు దేవుని బిడ్డలు, వీరు ఆశీర్వదింపబడ్డవారు, వీరు నిజంగా మాట్లాడేవారు, వీరు సత్యం మాట్లాడేవారు, వీరు అబద్ధం ఆడరు అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ గేహాజీ చేసే పని ఏంటి? ఎంత సులువుగా అబద్ధం ఆడుతున్నాడు చూడండి. ఆ 22వ వచనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడు. వర్తమానం లేదు. యజమానుడు ఏమన్నా చెప్పాడా? అసలు యజమానుడికి తెలియదు. ఇంకా ఏమో అబద్ధం ఆడుతున్నాడు చూడండి. అక్కడ 2 ఆ ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది. అబ్బో, ఎంత చక్కటి అబద్ధం, ఎంత చక్కగా కథ చెప్పడం. ఈ రోజుల్లో కూడా నమ్మేది దేనికి? ఇలాంటి మాటలు చెప్తేనే నమ్ముతారు కదా. ఇలాంటి మాటలు చెప్పి ఎంతోమంది పడేసేవారు ఉన్నారు. ఇలాంటి కథలు చెప్పి అబద్ధాలు చెప్పి నమ్మించేవారు చాలా మంది ఉన్నారు. అదే సత్యము నమ్మరు. ఈ దినమున దేవుని బిడ్డలముగా మనము దేవుని వాక్యాన్ని విన మనమైన ఒకటి నేర్చుకుందాం. దేవుని కొరకు బ్రతకడము నేర్చుకుందాం. మనము సత్యమును చెప్పడం నేర్చుకుందాం. మనము అబద్ధమాడకూడదు, నమ్మకంగా ఉందాం. అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉన్నా సరే కానీ దేవుని కొరకు న్యాయంగా నమ్మకంగా ఉందాం. అది మనం నేర్చుకోవాల్సింది. కానీ దేవుని మందిరంలో దైవజనుడి దగ్గర ఉన్న ఈ గేహాజీ ఆయన ఆలోచన ఎలా ఉన్నదో చూడండి, ఆయన పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి. ఈ దినాన కూడా చాలా మంది క్రైస్తవ జీవితాలు ఎవరు చూస్తున్నారులే, పాస్టర్ ఎప్పటికి మనతో ఉంటాడా, లేకపోతే ఆ పలాని బ్రదర్ ఎప్పటికి మనతో ఉంటాడా, లేకపోతే పలాని సిస్టర్ ఎప్పటికి మనలో చూస్తారా, ఎవరు చూస్తారులే మనల్ని చాలా ఈజీగా మోసం చేయడానికి మనం ఇష్టపడతా ఉంటాం కదా. ఇది డైలీ లైఫ్లో జరిగేటువంటిది కదా. కానీ గమనించండి, మన జీవితంలో నష్టపోవడానికి కారణం ఎక్కడో 22వ వచనంలో చాలా సులువుగా అబద్ధం ఆడుతా ఉన్నాడు. అక్కడ ప్రవక్తల శిష్యులు వచ్చారా? లేదు. ఇంకా దానికి తోడు ఊరి పేరు కూడా జోడిస్తా ఉన్నాడు. మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారట వారు? ఎఫ్రాయిము మన్యము నుండి వచ్చారట. ఇప్పుడే వచ్చారు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడను. అమ్మో, నీకు కావాలంటే పోయి అడుక్కో, కావాలంటే పోయి తీసుకో. దైవజనుడు చెప్తే దైవజనుడే ఇస్తాడు కదా. కానీ నేర్చుకునేది ఏంటో చూడండి. ఏమి నేర్చుకుంటున్నారు? మనమేమి నేర్చుకుంటున్నాం? ఇది దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించాలని చూస్తా ఉన్నాడు. కానీ ఎక్కడ పోతుంది దీవెన? అది మనకి చాలాసార్లు మన కుటుంబాలు కూడా ఎలా ఉంటాయంటే, మన బ్రతుకులు కూడా ఎలా ఉంటాయంటే, చిరిగిపోయిన సంచిలో వేసినట్టే ఎంత సంపాదించినా అది అలాగే పోతా ఉంటుంది. కారణం ఏంటి? ఎందుకు? ఇక్కడ గమనించండి, ఇక్కడ గేహాజీ కృషించిపోవడానికి, గేహాజీ ఆ నమ్మకంగా లేకపోవడానికి అసలు కారణం ఏంటి? గేహాజీ ఇంట్లో తెలుసా ఆ సంగతి? తెలియదు.
ఇది కేవలము తన మైండ్లో పుట్టినటువంటిదే, తన ఆలోచన చేసినటువంటిదే. ఆ ఆలోచన ఎన్ని రకాలుగా చేస్తున్నాడో గమనించండి. ఈ ఆలోచన ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? పైకి చూడడానికి బాగానే ఉంది, అక్కడ కూడా నయమాను నమ్మాడు. నయమాను నమ్మి ఏం చేస్తా ఉన్నాడు? ఈ గేహాజీ అబద్ధం ఆడాడు కదా. కారణం ఏంటి? గేహాజీ ఎవరు? దైవజనుని శిష్యుడు. అబ్బో, దైవజనుని శిష్యుడు ఎక్కడ అబద్ధం ఆడతాడా? క్రైస్తవులు, దేవుని బిడ్డలు, క్రీస్తు నమ్మిన బిడ్డలు ఎక్కడ అబద్ధం ఆడతారా? అది కొరకనే ఎవరు కూడా నమ్మరు అబద్ధం ఆడతాం అంటే వారి ఉద్దేశం ఏంటి? దైవజనుని శిష్యుడు కాబట్టి ఆయన చక్కగా చెప్తాడు, కరెక్ట్గా చెప్తాడని. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఎంతో సులువుగా మోసగిస్తా ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, ఆ 2 మణుగుల వెండిని, ఆ 2 దుస్తుల బంగారమును తీసుకోమనగానే అక్కడ నయమాను ఏం చేస్తాడు? అందుకు తోడు ఆ నయమాను కూడా ఇంకెక్కువనే ఇస్తాడు. గమనించండి, అందుకు నయమాను 23వ వచనంలో, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిలాడి 2 సంచులలో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. 24వ వచనంలో, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. ఏం చేశాడు? ఇంతగానం వెండి కొరకేనా? ఇంతగానం 2 దుస్తుల బట్టల కొరకేనా ఇంత అబద్ధం ఆడింది? వాటిని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు ఏం ఎరగనట్టుగా అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, ఏదన్నా తిని ముద్దుడుచుకొని చక్కగా పోతాం. ఏమని? ఎవరికి ఏర్పడకూడదని. అలాగే ఇప్పుడు గేహాజీ కూడా అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని వచ్చిన తర్వాత ఆయన చక్కగా ఎక్కడికి వెళ్తా ఉన్నాడు మనం గమనిస్తాం. చూడండి, 25వ వచనంలో, ఆయన వాటిని దాచిపెట్టి వెళ్ళగా అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గేహాజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను. గమనించండి, ఒక అబద్ధం ఆడితే దానికి ఇంకొక అబద్ధం ఆడాలి, అంతే కదా? ఎప్పుడన్నా తప్పిదారిన ఎవరైనా ఫోన్ చేసినప్పుడు లేరు అని చెప్పమని అనడానికి ఎంత భయం అవుతుందంటే, ఒకసారి అలాగే జరిగింది. నేను చెప్పేది నిజమైన సాక్ష్యం నా జీవితంలో. ఒకరు వస్తుంటే లేరని చెప్పమని పంపిస్తామని అనుకుంటే వాళ్ళు వచ్చి ఇంట్లోనే కూర్చున్నారు. ఏం చేస్తాం? ఇంకా ఫోన్లో అప్పుడప్పుడు లేరు అని చెప్తారు. జాగ్రత్త, ఈ రోజుల్లో ఫోన్లు కూడా దొరకబట్టిస్తున్నాయి. మనం ఉండేది వినాయక నగర్లో, మనం కంటేశ్వర్లో ఉన్నామని చెప్తాం. ఫోన్లో చూసుకోవచ్చు, తెలుసా ఎక్కడెవరు ఉన్నారని ఆప్షన్ ఉంది. నేను అప్పుడప్పుడు అందరికీ చూస్తూ ఉంటాను ఎవరు ఎక్కడున్నారు అని. వారు ఎక్కడున్నారో ఆ ఆప్షన్ ఉంది. అంటే చాలాసార్లు మనం చిన్న చిన్న వాటిల్లో అబద్ధం ఆడుతూ ఉంటాం. ఇక్కడ కూడా గేహాజీ ఏం చేస్తా ఉన్నాడు? ఆయన పోయొచ్చింది, పరిగెత్తుకొని పోయొచ్చాడు. అక్కడ ఆ అబద్ధం చెప్పి వచ్చాడు. మళ్ళీ మళ్ళీ ఏమరిగినట్టుగానే నేను ఎక్కడికి పోలేదు. అక్కడ అబద్ధం ఆడి చాలకుండా మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కువ అబద్ధం ఆడతాను. లేదయ్యా, మరి నేను ఇట్లా పోయొచ్చాను, నేను కొన్ని తెచ్చుకున్నాను, నీ పేరు చెప్పి నన్ను క్షమించయ్యానంటే అయిపోతుండే. అక్కడ అబద్ధం ఆడాను, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం ఆడుతున్నాడు. అది కొరకనే మనం కూడా అంతే కదా, అప్పుడప్పుడు ఏదైనా ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఆడాలి, మళ్ళీ ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం. ఇలాగే అబద్ధాల జీవితం అయిపోతా ఉంటుంది బ్రతుకంతా కూడా. జాగ్రత్త, అందుకొరకనే మనం అబద్ధాల బ్రతుకోవద్దు, లేని వార్తలు పుట్టిపోకూడదు. ఇంతకుముందు మన వాక్యం చదువుకున్నాను. ఇక్కడ కూడా గేహాజీకి అవసరం ఏంటి అసలు? ఆయన దైవజనుని దగ్గర ఉన్నాడు, దైవజనుని ప్రకారంగా ఆయన నడవాలి, కానీ ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన నడుస్తున్నాడు. ఇది సరైనది కాదు. గమనించండి, అక్కడ కింద ఇంకేమంటాడు? గేహాజీ, నీ వెచ్చల నుండి వచ్చిందని అడిగినందుకు వాడు, నీ దాసుడు ఆయన ఎచ్చడికి పోలేదు అనను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు ఏంటి ఏమనుకున్నాడు? ఎవరు చూడలేదనుకున్నాడు, కానీ తన మనసు ఎక్కడున్నది? తన సేవకు దగ్గరనే ఉన్నది. ఆయన క్లియర్గా కరెక్ట్గా చెప్తా ఉన్నాడు.
ఆ రథము దిగి ఆయన నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అంటున్నాడు. గమనించండి, ఏ సమయం ఇది? మోసం చేసి సంపాదించుకునే సమయం కాదు ఇది. అన్యాయం చేసి సంపాదించుకునే సమయం కాదు ఇది. ఈ సమయం నీవు నమ్మకంగా ఉండడము, నీవు న్యాయంగా ఉండడము. ఎందుకు? లోకంలో నుండి ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడు మనం బ్రతికించింది ఎందుకు? మనం మోసం చేయమని కాదు. దేవుడు నిన్ను రక్షించింది ఎందుకు? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు? నీవు మోసం చేత సంపాదించాలని, ఏదో నువ్వు పెద్దవాడు అయిపోవాలని కాదు. నువ్వు ఉన్న దాంట్లోనైనా నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ పాపం గేహాజీ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆఖరి వచనాన్ని చదివితే ఎంత భయంకరమో, ఎంత బాధకరమో. ఏమంటాడు అక్కడ? గమనించండి, ఆఖరి వచనంలో 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉన్నది. ఎవరిచ్చారు రోగం? చాలాసార్లు మన జీవితంలో బాధ కలిగినప్పుడు, మన జీవితంలో రోగం కలిగినప్పుడు, మన జీవితంలో ఆయాసం కలిగినప్పుడు, మన జీవితంలో కష్టాలు కలిగినప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ గేహాజీ జీవితంలో ఎవరిచ్చారు రోగాన్ని? బయట నుండి వచ్చిన నయమాను బాగా అయిపోయాడు, కానీ దైవజనుడి దగ్గరనే ఉన్న గేహాజీ ఏమయ్యాడు? గమనించండి, బాగా కావలసిన బ్రతుకు చెడిపోతా ఉన్నది. బాగా కావలసిన బ్రతుకు చెడిపోతా ఉన్నది. ఇది నన్ను చాలా మంది జీవితాలలో క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా మన బ్రతుకులు బాగా కావాలి. వాక్యములు చదివే నీవు, నీ బ్రతుకు బాగా కావాలి. ప్రార్థన చేసే నీవు, నీ బ్రతుకు ఆశీర్వదింపబడాలి. దేవుని మందిరంలోకి వచ్చే నీవు, నీ బ్రతుకు ఆశీర్వదింపబడాలి. అనేకులు నిన్ను చూసి ఆశీర్వాదం పొందాలి. కానీ దానికి బదులుగా ఏం చేస్తా ఉన్నాము? తిరిగి రోగాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నాం. గమనించండి, గేహాజీ జీవితంలో ఏం జరిగింది అక్కడ చెప్తా ఉన్నాడు, నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయిన. కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటేనేనా? లేదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తేనేనా? లేదు. గేహాజీ దేవుని దగ్గరనే ఉన్నాడు, కానీ ఆ మాటలను మర్చిపోయి లోకం సంపాదన కావాలి, కానీ ఏ రీతిగా ఉండాలి, ఏ రకమైనటువంటి సంపాదన కావాలి? నయమాను రాకముందు గేహాజీ, తర్వాత ఎలీషా బ్రతకలేదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇటు కూడా నయమాను రాకముందు గేహాజీ బ్రతకలేదా? ఎలీషా బ్రతకలేదా? నయమాను వచ్చి వెళ్ళిన తర్వాత ఈ గేహాజీ దృష్టి అంతా కూడా ఎక్కడ పడ్డది? సంపాదన మీదే. మన అంతకుముందు ఉన్న బ్రతికేమైంది? ఈ సంపాదించుకున్న సంపాదన అంతా ఏమైంది? పాపం ఇంట్లో దాచిపెట్టుకున్న వెండి వస్తువులు కూడా, ఆ బట్టలు కూడా వేసుకోవడానికి చేతులు ఉన్నాయా? చేతులన్నీ కూడా కుష్ఠంటే తెలుసు కదా, మొత్తం ఏరు లేకుండా అయిపోయాయి. ఏం లాభం? అది కొరకు ఇంతకుముందు మన వాక్యం చదువుకున్నాం, దినపాఠంలో చదువుకున్నాం. లంచం పూసుకోనకూడదు. ఆ లంచము సరి అయినది కాదు, అది మంచిది కాదు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఏం చేయాలి? న్యాయముగా, నమ్మకంగా, మనకు కలిగిన దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. కలిగిన కొంచెమైనా సరే మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ పాపం గేహాజీ జీవితంలో ఏం లాభం? ఏం జరిగింది? గేహాజీకి ఎవరు కుష్ఠంటించారు? ఎవరంటించారు? ఎవరు చేసిన తప్పు కాదు, తను చేసుకున్న తప్పే. తను ఒక్కడ తప్పు చేశాడు, తన సర్వ సంతతంతటికి అది వ్యాపించింది. గమనించే, ఈనాడు నీవు నేను మనము ఒక్కరి తప్పు చేయవచ్చు, కానీ ఆ తప్పు మన కుటుంబాలను తరబడి మన తరతరము కూడా ఆ తప్పు ఉండిపోతా ఉన్నది. అందుకొరకనే సాధ్యమైనంత వరకు దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు. కాబట్టి ఈ బ్రతుకులో మనము నమ్మకంగా ఉందామా? ఈ బ్రతుకులో మనము నమ్మకంగా జీవిస్తామా? గమనించండి. ఎందుకు? కారణం ఏంటి? ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని సన్నిధిలో నుండి నీవు ఆరోగ్యం పొందుకొని వెళ్ళాలి. కానీ ఈ గేహాజీ ఎలా వెళుతున్నాడు? అయ్యో, ఎలా వెళుతున్నాడు? ఆఖరు భాగంలో ఏమంటుంది అక్కడ?
వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోతా ఉంది. గమనించండి, ఎలాగెళ్ళాలి? నెమ్మది కలిగి వెళ్ళాలి, సంతోషము సమాధానం కలిగి వెళ్ళాలి. కానీ దానికి బదులుగా ఎలాగున్నాడు? ఈనాడు చాలా మంది క్రైస్తవ కుటుంబాల జీవితాలు, ఈనాడు చాలా మంది బ్రతుకులు. ఇలా చెప్తే చాలా మంది కోపం వస్తుంది. నేను అలా ఉన్నానా? లేకపోతే సంతోషం మంచిదే, ఉండొద్దు. కానీ మనము నయమానులాగా మన మనసును మార్చుకొని మనము చక్కగా మారి బయటకు వెళ్ళాలి. నయమాను ఎంత చక్కటి వార్తను పట్టుకొని వెళ్ళాలి తెలుసా? ఇక మీదట నేను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఇక ఎవరిని కూడా నేను మొక్కను అని అంటాడు. ఒక వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. గమనించండి, అక్కడ ఏమంటాడు? నయమాను ఆ మాట చెబుతూ వెళుతాడు. ఇలాంటి దేవుడు ఎక్కడ లేడు అని చెబుతూ ఎక్కడ 16వ వచనము ఎలీషా కాదు, కింద చూడండి, అక్కడ నయమాను చక్కగా చెప్తాడు. ఏ వచనము? 17వ వచనం చూడండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను నేను అర్పింపను. గమనించండి, కారణం ఏంటి? దేవుడే నన్ను బాగు చేశాడు, నేను దేవుని కొరకే బ్రతుకుతాను. కానీ ఇక్కడ గేహాజీ మాత్రం అప్పటి వరకు నేను దేవుని కొరకు బ్రతికాను, ఇక మీద నా కొరకు నేను బ్రతుకుతాను అనుకున్నాడు. ఏం ప్రయోజనం? ఈ దినాల కూడా నువ్వు దేవుని నమ్ముకొని ఎన్ని దినాలు అవుతుంది? నువ్వు బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నువ్వు ప్రభు కొరకు బ్రతకబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు నువ్వు దేవుని కొరకు మాత్రమే బ్రతకడం నేర్చుకో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏదో సులువుగా వచ్చే ఆస్తి కొరకు కాదు, అబద్ధాల కొరకు కాదు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఇది ధైర్యంగా గట్టిగా చెప్పగలను. దేవుడు నాకు ఇచ్చిన దానిలో దేవునికి నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు ఎక్కడెక్కడ నుండో డబ్బులు తెచ్చుకుంటాడేమో, ఎక్కడెక్కడ నుండో వస్తున్నాయేమో, అందుకొరకని ఇంత బాగా సంపాదించుకుంటున్నాడని. కాదు, మనం సంపాదించుకుంటే మనం ఎదగలేము. ఎవరు ఇవ్వాలి? ఆశీర్వాదం ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా. మనము సంపాదించుకోవాలని మనం ఎంత ప్రయాసపడ్డా లాభం. అందుకొరకన్నా కీర్తన భాగంలో ఒక మంచి మాట ఉన్నది. ఆ మాట బాగా నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాను. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని అంటాడు. కొంతమంది ఉదయం లేచి చాలా రాత్రి అయ్యే వారు కష్టపడి ఆ కష్టార్జితమును తినిచుండుట కూడా వ్యర్థమే అని అంటాడు కదా. అంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. గేహాజీ అక్కడే ఉన్నాడు, కానీ ఆ మాటలు మర్చిపోయాడు. గేహాజీ దైవజనుడి దగ్గరనే ఉన్నాడు, ఎలా బ్రతకాలో నేర్చుకోలేదు. ఇది చాలా సార్లు చాలా మంది దేవుని మందిరములకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి, దేవుని పేరు పెట్టుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకొని బ్రతుకు లేని బ్రతుకుతా ఉంటారు. లాభం ఏంటి? ఆశీర్వాదము లేని బ్రతుకు ప్రయోజనం ఏంటి? అది కొరకనే ఈ దినాన దేవుని కొరకు బ్రతకాలి కొంచెమైనా సరే. అది కొరకనే ఓ సామెత చెప్తాం కదా, 10 ఏళ్ళు బ్రతుకుట కంటే నందై 4 ఏళ్ళు బ్రతికిన మేలు అని అంటారు. గమనించండి, నీవు నేను మనం బ్రతికే కొద్ది దినాలైనా సరే, ఎప్పుడు ఈ లోకం నుండి వెళ్ళిపోతామో తెలియదు, ఎవరికి ఎప్పుడు ఏ రోగం వస్తాడో తెలియదు, ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. కానీ ఉన్న కొన్ని దినాలైనా సరే, ఉన్న కొన్ని రోజులైనా సరే, నీవు నేను మనము నమ్మకంగా దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. దైవజనుని లాగా, కానీ గేహాజీ లాగా కాదు. నీవు దేవుని మందిరం నుండి బయటకు వెళుతున్నావా? ఎలాగెళ్తావు? నయమానులాగా ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి తప్ప గేహాజీ లాగా కుష్ఠరోగములు తెచ్చుకొని కాదు, బాధలు తెచ్చుకొని కాదు, వెదలు తెచ్చుకొని కాదు. నువ్వు బయటకు వెళ్ళాల్సింది నమ్మకంగా దేవుని ఆశీర్వాదంతో నువ్వు బయటకు వెళ్ళు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు బ్రతికినంత కాలము నువ్వు కొంచెం పని చేయి, పెద్ద పని చేయి, చిన్న పని చేయి, ఏ పని అయినా సరే దేవుడు నీకు ఇచ్చే ప్రతి దానిలో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా బ్రతుకుదామా? మేము నమ్మకంగా బ్రతుకుతే ఏడగడతాం బ్రదర్ ఈ బిల్డింగ్ అని అనుకుంటాం చాలాసార్లు మనం కదా. మాకు వచ్చేది కొద్దిగానే కదా, మేము నమ్మకంగా ఉంటే ఎలాగ బ్రతుకుతామని అనుకుంటాం. కానీ గమనించండి, ఆ నమ్మకత్వంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. ఆ నమ్మకత్వంలోనే దేవుడు నిన్ను దీవించేవాడు. కారణం అది అనుభవించిన వారికే తెలుసు తప్ప ఊరికే చెప్తే వినేవారికి తెలియదు.
ఇక్కడ గేహాజీకి తర్వాత బాగా అర్థమైందేమో, అయ్యో అని తల పట్టుకున్నాడేమో, అయ్యో నేను ఎందుకు ఈ పని చేశానని తల పట్టుకున్నాడేమో. కానీ లాగు పెట్టి ఇంతకుముందు మనం పాట పాడుకున్నట్టుగా అంతా పోయాక ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? అది కొరకనే దేవుడి దినాన నీకు ఆయుష్నిచ్చాడు, దేవుడు ఇంకా నీకు ప్రాణమునిచ్చాడు, దేవుడు ఇంకా నీకు ఆయుష్నిస్తా ఉన్నాడు, ఇంకా నీకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా నీ అబద్ధాలను మానుకొని, ఇప్పటికైనా నీ బ్రతుకును మార్చుకొని, ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకొని దేవుని వాక్య ప్రకారంగా దైవజనుడిలాగా నీవు నమ్మకంగా ఉండడం నేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదంటవా నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతే గేహాజీ లాగా మారడానికి కారణం రోగాన్ని కొని తెచ్చుకోవడం ఎవరి వంతు? ఎవరికి వారే. కానీ ఆ రోగంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండి దేవుడిని అడుగు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ దినాల మనం ఎలాగున్నాం, మన బ్రతుకు ఎలాగున్నాం, మన జీవితాలు ఎలాగున్నాయి? ఉన్న కొన్ని దినాలైనా సరే దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతుకుదామా? దేవుని కొరకు నమ్మకంగా మనం జీవిస్తామా? ఆ జీవితాన్ని దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆ జీవితాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు బ్రతికే బ్రతుకు దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలి. గమనించండి, గేహాజీ బ్రతుకు ఎవరికి ఆశీర్వాదం లేదు. ఆయనకు లేదు, ఆయన సంతతికి లేదు, ఆయన కుటుంబానికి లేదు. కానీ అదే నయమాను జీవితంలో చూడండి, నయమాను దైవజనుడు చెప్పినట్టుగా చేశాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. ఆయనకున్న రోగమంతా కూడా పోయింది. ఆనందముతో, సంతోషంతో, హాయిగా, ఆరోగ్యంతో తన ఇంటికి వెళ్తా ఉన్నాడు. లేని రోగాన్ని కొని తెచ్చుకున్నాడు దైవజనుడి సేవకుడు గేహాజీ. బాధతో వెళ్తావు. ఈ దినాన్ని నువ్వు ఎలా వెళ్తావు? ఇంటికి ఆనందంతో వెళ్తావా? వెళ్ళాలి అని అంటే దేవుడి వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకడం నేర్చుకో. నువ్వు సంతోషంతో ఉండాలి అని అంటే దేవుడి వాక్య ప్రకారంగా నడవడం నేర్చుకో. ఆఖరిగా ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మొదటిగా మనం చదువుకున్న వాక్యాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. గమనించండి, నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మనం ఎలాగుండాలి? ఈ దినాన ఒక తీర్మానం చేసుకోగలవా నీవు? నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. బిగ్గరగా గట్టిగా అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. రెడీ? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల చాలు. ఏం కావాలంట? 4 విషయాలు చెప్తావు. ఈ 4 నువ్వు చేస్తే ఆనందంతో, సంతోషంతో చక్కగా నువ్వు వెళ్ళగలవు. నీలో ఉన్న రోగము తీసివేస్తాడు, నీలో ఉన్న బాధలు పోతాయి, నీలో ఉన్న ప్రతిదీ కూడా పోతుంది. నువ్వు సంతోషంగా ఉండగలవు. ఒకవేళ నువ్వు దేవుని గుడికి వచ్చి కూడా, దేవుని మధ్యలో కూర్చొని కూడా నువ్వు వెళుతూ ఈ 4 విషయాలు నీ జీవితంలో లేకపోతే ప్రయోజనం లేదు. ఏదో వంతుగా వెళ్ళినట్టుగానే తప్ప ఇంకొకటి లేదు. అందుకొరకనే దేవుని మాటలను శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయడం నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కఠిన ప్రకారంగా నడవడం నేర్చుకోవాలి. గమనించండి, రోగంతో వచ్చిన నయమాను ఈ 4 విషయాలు చేశాడు. ఆయన ఆరోగ్యంతో వెళ్ళాడు. రోగము లేని గేహాజీ దైవజనుడి దగ్గరనే ఉన్నాడు. ఈ 4 విషయాలు మర్చిపోయాడు. ఆయన రోగముతో వెళుతున్నాడు. తేడా గమనించండి, డిఫరెన్స్ బిట్వీన్ ఆ ఇద్దరి మధ్యలో. రోగంతో వచ్చిన ఆయన ఈ 4 విషయాలు జాగ్రత్తగా విన్నాడు. ఆరోగ్యంతో వెళుతూ ఉన్నాడు, ఆశీర్వాదంతో వెళుతూ ఉన్నాడు. కానీ దేవుని మందిరంలోనే దైవజనుడి దగ్గరనే ఉన్న ఈ గేహాజీ ఈ 4 విషయాలను మర్చిపోయాడు. ఈయన ఆ రోగమును పట్టుకొని వెళ్తావు. ఈ దినాన మనం ఎలాగున్నాం? నీవు దేవుని మందిరంలోకి వచ్చింది నీవు సంతోషంతో తిరిగి వెళ్ళాలని, నిన్ను చూసిన వారందరూ కూడా దేవుడిని మహిమపరచాలి. అలాంటి బ్రతుకును మనం బ్రతుకుదామా? అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయలాగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మనం అందరం కూడా తల్లు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన, తల్లు వచ్చండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒక్కసారి ఈ దినాన దేవుని మందిరములో నీవు జ్ఞాపకం చేసుకుంటావా? దేవుని మందిరంలో ఉన్న నీవు ఎలాగున్నావు?
ఇంతవరకు దేవుని మాటలు విన్నా, ఒక్కసారి విన్న మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ముందుకు సాగుదామా? స్టీవెన్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాను. అందరూ కూడా త్వరగా వచ్చి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? మనం ప్రభువుని అడుగుదామా? ప్రభువా, ఈ సమయంలో నా జీవితం ఎలాగున్నది, నా బ్రతికి ఎలాగున్నది, నన్ను మార్చయ్యా. నేను నయమానులాగా ఉండడానికి, ఎలీషాలాగా ఉండడానికి దేవుని కొరకు బ్రతకడానికి సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. ఆ రీతిగా దేవుని కొరకు బ్రతుకుదాం. ప్రార్థన. మహిమగల రాజా, మహోన్నతుడ, సర్వాధికారమైన యేసయ్యకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాలు తండ్రి, ఈ సన్నిధిలో ప్రభువా మేము ఆరాధించటకు తండ్రి, ఇంకా ఈ యొక్క గాత్రాన్ని ప్రభువా ఈ సన్నిధిలో వినిపించటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా అనేక విషయాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, గెహాజీ యొక్క జీవితాన్ని మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక విషయాలను బట్టి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తాను నేర్చుకున్న విధానాన్ని బట్టి చూస్తే అనేక విషయాలు ప్రభా నీకు అవిధేయుడై జీవించినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా. అటువంటి జీవితాన్ని మేము జీవించినట్లయితే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఏ విధంగా అయితే ప్రభా నీ సన్నిధిలో మేము మోకరించాలో మాకు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేనిని బట్టి ప్రభా ఎటువంటి ఆశతో మేము జీవించాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీ దాసుల ద్వారా కావాల్సిన వర్తమానాన్ని అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క హృదయంలో ఉన్న ప్రతి పాప లక్షణాలను ప్రభా ఈ యొక్క నామంలో శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా ప్రభా ఎలీషా వలె ఈ సన్నిధిలో మేము గడుపుటకు ప్రభా, నీ జ్ఞాపకం చేసుకున్నటకు నీ మందిరంలో ప్రభా మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉండగా మనము కానుకలు సమర్పిస్తాం. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉండగా మనము కానుకలు సమర్పిస్తాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో అందరం కానుక సమర్పించుకుంటూ దేవుని యొక్క పాట పాడుతూ దేవుని నామమున 825వ నంబర్ నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట భయపడినా, అడుగులు తడబడినా అలసట భయపడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. సమయంలో అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదుడి మనం ముగించుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదుడి మనం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మా దయ కృప కనికరం కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి ఈ రీతిగా తిరిగి మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో కొద్ది మంది బిడ్డలముగా అయా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, గత కాలం అంతా కూడా నీవు మమ్మల్ని నడిపించే దేవానికి స్తోత్రాలు తండ్రి. మీరు మాకు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభువా నీవు చూపిన కృప అంతటి కొరకై నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలోకి వచ్చాం, ప్రార్థించాం, పాటలు పాడాం, నీ వాక్యాన్ని చదువుకొని ఉన్నాం, నీ వాక్యాన్ని ధ్యానించుకొని ఉన్నాం ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయా, మా హృదయాలలో ఒకవేళ నీకు ఆయాసకరమైన ఏదైనా ఉన్నట్లయితే మా నుండి దూరపరచవలసిన ధర నీకు వందనాలు. మేము అయా మరి నీ మందిరంలోనే ఉంటూ అయా మేము చక్కటి ఆరోగ్యాన్ని పొందుకొని అయా మరి మీ నుండి ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యమును శ్రద్ధగా వింటూ అయా మరి నీ దృష్టికి న్యాయమైనది చేస్తూ దాన్ని మరి నిన్ను అనుసరిస్తూ నీ కొరకు నడిచే భాగ్యాన్ని కూడా మాకు దయచేయండి ప్రభువా. అలాంటి భాగ్యం ఒకవేళ మా ప్రియుడు ఎవరికైనా లేకపోతే దయతో క్షమించండి తండ్రి. అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నీకు వందనాలు. మీరు మాకు మంచి ఆయుర్వేదాన్ని దయచేయండి ప్రభువా. మా ప్రియులు ఈ సమయంలో ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో మీరు వారిని ముట్టండి ప్రభువా. మీ గాయపడిన హస్తం చేత మీరు వారిని తాకండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీరు దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగా ఈ సమయంలో మరొకసారి నాయన మేము మీ సన్నిధిలో నుండి లోకంలోనికి వెళుతూ ఉండగా మేము లోకంలోనికి వెళుతున్నాం కానీ అయ్యా మరి లోకం మాలో ఉండకుండా మేము లోకానికి సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచు మీరు సహాయం చేయమని సమయంలో అయా మీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి. ఎవరెవరైతే ఇంట్లో నుండి అయా మరి కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించారో వారిని మీరు దీవించండి. ఎవరెవరు బలహీనంగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. మంచి బలమును ఆరోగ్యమును శక్తి దయచేసి నీ నామానికి మహిమకరంగా వాడుకోమని మీరు దీవించమని మమ్మల్ని అందరినీ మీ దగ్గర సలకాలు చెబుతూ మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన మనకందరికీ సర్వలోక భక్తులకు సదాకాలము తోడైనై ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశ నామనకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. క్రైస్తలా దయచేసి వచ్చే ఆదివారం మనకు ప్రభు బల్ల ఆరాధన అందరూ కూడా సిద్ధపడి ఆరోగ్యంగా ఉన్నవారు రావాలని మనం చేస్తా ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.